హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఖమ్మం కింగ్స్. ఈ ఏబిఎన్ ఛానల్లో వెంకటకృష్ణ గారు, ఈయన యాంకర్, సీనియర్ జర్నలిస్ట్. ఆయన ఈ పైన ఉన్నది తక్కెలపల్లి రవీందర్రావు గారు. వీరు ఎమ్మెల్సీ. ఇక్కడ దిలీప్ కుమార్ గారు ఉన్నారు. దిలీప్ గారు మొన్న కరెక్ట్ గా 2 రోజుల క్రితం న్యూస్ డిబేటు ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ప్రసారం అయింది ఏబిఎన్ ఛానల్లో. ప్రసారం అయ్యే క్రమంలో ఆ రోజు కేటీఆర్ గారిని ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్టు, సజ్జనార్ గారి నేతృత్వంలో ఉన్న సిట్టు విచారణకు ఆహ్వానించింది. అంతకుముందు 2 రోజుల క్రితం హరీష్ రావు గారిని పిలిచారు. 5-6 గంటలు వారిని విచారించారు. అయిపోయింది. ఆ రోజు కూడా టీవీల్లో అదే ఎక్కువ ప్రాముఖ్యత వార్తగా వచ్చింది. తర్వాత అంటే వీళ్ళిద్దరికి ఎక్కడ ఏ విషయం దగ్గర వచ్చింది అని అంటే, ఫోన్ ట్యాపింగ్ విషయం అసలు లేదు అని చెప్పని టీఆర్ఎస్ పార్టీ అంటది. ఫోన్ ట్యాపింగ్ లేదేం లేదు, అది మామూలే. ప్రభుత్వంలో కామన్ గా ఇంపార్టెంట్ విషయాలు ఇంటెలిజెన్స్ వాళ్ళు తీసుకొని ప్రభుత్వాన్ని అధినేతకి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటారు, ఇంటెలిజెన్స్ నివేదిక ఇస్తా ఉంటారు. అది అసలు ఫోన్ ట్యాపింగ్ కిందకి రాదు అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, లీడర్లు అందరూ ఈ వార్తలు అంటే ప్రభుత్వము సిట్ ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళు పిలిచి విచారించే క్రమంలో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇగో ఇలా జరిగింది, అలా జరిగింది అని చెప్పని ఛానల్స్ లో, అంటే కొన్ని ఛానల్స్ లో ప్రాముఖ్యంగా బాగా దాన్ని హైలైట్ చేసి చెప్పడం వల్ల ఈ రవీందర్రావు గారు ఆ రోజు ఏమన్నారంటే, గత 2 ఏళ్లుగా టెలిఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ నడుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ చేపించారు, కేటీఆర్, హరీష్ రావు చేపించారు. వీళ్ళు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారు, వీళ్ళు వ్యాపారస్తుల ఫోన్లు ట్యాప్ చేశారు, ఏవేవో కథనాలు రాశారు. 2024 మార్చి నుండి ఫోన్ ట్యాపింగ్ పై విచారణ నడుస్తూ ఉంది. ఇప్పటి వరకు ఒక్క ప్రెస్ నోట్ గానీ, ప్రెస్ మీట్ గానీ పెట్టలేదు. ఏమి చెప్పారు? ఫలానా వాళ్ళని విచారించాం, మాకు ఫలానా సమాచారం దొరికిందనో, లేకపోతే ఫలానా సమాచారం ఆధారంగా ఫలానా వాళ్ళని పిలుస్తున్నామనో ఎక్కడ అఫీషియల్ గా ఎవ్వరు చెప్పలేదు. కానీ పేపర్ల, టీవీల్లో మాత్రం అయిపోయింది, ఇది అది అంటూ వార్తలు వండి వారుస్తున్నారన్నమాట. ఈ సందర్భంగా గత 3-4 రోజుల నుండి ఈ చర్చ మళ్లీ నడుస్తుంది. కేటీఆర్ ను నిన్న సిట్టు విచారణకు పిలిచింది, అంతకుముందు హరీష్ రావును పిలిచింది. ఈ సందర్భంగా ఏబిఎన్ ఛానల్లో జరిగిన డిబేట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు ఒక కామెంట్ చేశారు. కామెంట్ చేయగానే వెంటనే వెంకటకృష్ణ, ఈయన ఈ ఏబిఎన్ ఛానల్ ఆయన రిపోర్టర్, గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని అరిచిండు. నువ్వేంది నన్ను గెట్అవుట్ అనేది, నేనే క్విట్ చేస్తున్నా అని ఆయన కూడా క్విట్ అయ్యి వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగిందని అంటే, ఏబిఎన్ లో జరిగిన చర్చలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు గారు అంటే ఏబిఎన్ వాళ్ళు పిలిస్తేనే ఈ సమయంలో సిట్ విచారణపై డిబేట్ జరిగింది. సిట్ ఎలాంటి లీకులు ఇవ్వలేదు. డిబేట్ లో వెంకటకృష్ణ చెప్పారు. దీంతో రవీందర్రావు ఈ పిచ్చిన కొడుకులు ఎందుకు రాస్తున్నారు, ఎందుకు హైలైట్ చేస్తున్నారు అని చెప్పని వారు ఒక మాట అనేది జారారు. ఆ మాట అయితే అనకూడదు యాక్చువల్ గా. పిచ్చిన కొడుకు అంటే ఆయన అంత ఫ్రస్ట్రేషన్ కి లోనే, ఏమి లేకపోయినా కానీ దీన్ని హైప్ చేస్తున్నారు అని చెప్పని వారు అలా తోలేసరికి వెంకటకృష్ణ గారు ప్లీజ్ కంట్రోల్, ఆ మాటను మీరు విత్డ్రా చేసుకోండి, ఆ మాటను 2-3 సార్లు అన్నారు. అన్న తర్వాత ఆయన్ని విత్డ్రా చేసుకోను అని చెప్పని అన్నారు. అంతటితోటి ఆ చర్చని ఆఫ్ చేసి వేరే దాంట్లోకి, లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడించినట్లయితే ప్రస్తుతానికి అంతవరకు ఆగేది. ఇతను ఏం చేసిండు, ఆయన కంట్రోల్ తప్పిండు. ఎవరు? ఎమ్మెల్సీ గారు కంట్రోల్ తప్పారని చెప్పని వెంకటకృష్ణ గారు కూడా గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని చెప్పని అన్న. అంటే ఒక అతిథిగా ఒక టీవీ ఛానల్ కి పిలిచినప్పుడు కనీసం గౌరవించాలి గౌరవించాలని చెప్పని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వారు పోయి డైరెక్ట్ మండలి చైర్మన్ కూడా వాళ్ళు కంప్లైంట్ చేశారు. దాని మీద ఏమి నిర్ణయం తీసుకుంటారు చైర్మన్ గారు అనేది తర్వాత సంగతి. కాకపోతే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏందనంటే, విచక్షణ కోల్పోవద్దు అని నువ్వు ఎదుటి వ్యక్తికి చెప్పిన మీరు యాంకర్ గారు, అదే విచక్షణ మీరు కోల్పోయారు కదా, మరి దానికి సమాధానం ఎవరు చెప్తారనేది.
అతను విచక్షణ కోల్పోయిండు, మీరు మాట విత్డ్రా చేసుకోండి అని చెప్పని అన్నారు. మీరు గెట్అవుట్ ఫ్రమ్ ద మై డిబేట్ అని ఒక 10 సార్లు అన్నారు. మరి మీరు కూడా విచక్షణ కోల్పోయారు కదా, మరి దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఎదుటి వాళ్ళని మనం ఒక మాట చెప్పే ముందు అది మనం కూడా పాటించాలి కదా. నువ్వు అంత సీనియర్ అయ్యి, నేను పెద్ద సీనియర్ జర్నలిస్ట్ ని, నేను డిబేట్లు చేస్తా, ఎక్కడ దాదాపు 5-6 ఛానల్లో చేసి వచ్చిండు ఆయన. TV6 లో చేసిండు, TV5 లో చేసిండు, ఇంకేదో News24 ఛానల్లో చేసిండు, ఇంకేదో చాలా ఛానల్లో చేసిండు. లాస్ట్ కి ఇందులోకి వచ్చిండు. ఓకే, వచ్చింది చేసుకుంటాడు. చేసుకుని మొత్తం ప్రపంచం మొత్తం నాకే తెలుసు, ఇక నాకంటే తోపు లేరు, ఇక నేనే ఇక అసలు అనిల్ అంబానీ నరేంద్ర మోడీ కంటే కూడా నేనే ఎక్కువ, ఇక నా చంద్రబాబు నాయుడు కూడా నేనే సలహాలు ఇస్తా అన్న టైప్ లో మాట్లాడుతున్నాను అన్నమాట కొన్ని సందర్భాల్లో ఈ వెంకటకృష్ణ గారు. అంటే అంత ఓవర్ కాన్ఫిడెన్స్, అంత ఎగస్ట్రా చేయటం అంత అవసరం లేదు. ఎదుటి వాళ్ళు నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు, యాంకరింగ్ చేసినప్పుడు నాలుగు పార్టీలను పిలిచినప్పుడు యాజ్ యూజువల్ గా కామన్ గా ఏదో ఒక పార్టీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు రేజ్ అవుతారు. రేజ్ అయినప్పుడు నువ్వు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నీవు ఉంది. నువ్వు వాళ్ళు రేజ్ అయితే నువ్వు కూడా రేజ్ అయితే ఇక నీ యాంకరింగ్ కి వాల్యూ ఏముంది? నువ్వు జర్నలిస్ట్ వన్ నీకు వాల్యూ ఏముంది? ఇకనైనా అసలు నువ్వు ఒక ఛానల్ నడిపేటప్పుడు, అంటే ఒక డిబేట్ నడిపేటప్పుడు ఫస్ట్ నీకు సమన్వయం ఉండాలి, నీకు ఉండాలన్నమాట సంయమనం. నీకు సంయమనం లేకుండా ఎదుటి వాళ్ళని నువ్వు కంట్రోల్ తప్పుతున్నారు, మీరు మాటలు విత్డ్రా చేసుకోండి. ఆయన కూడా తప్పే మాట్లాడిండు, కానీ నువ్వు కంట్రోల్ చేసింది ఏముంది? గెట్అవుట్ అని చెప్పానంటే నీకు ఆయన కంటే ఇంకా నువ్వు దిగజారినట్టు అనిపించింది అనమాట. ఈ విషయంలో మీరు ముందు కూడా ఇట్లాంటి పద్ధతులు మార్చుకుంటే చాలా మంచిదని చెప్పని చాలా మంది ప్రజలు, ఎంతమంది దాదాపు 1,00,000 మంది దీని మీద కౌంటర్ ఇచ్చారనమాట. ఈ విషయాన్ని తెలియజేయడానికి నేను ఈ యొక్క వీడియో చేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.